స్వామి చిదంబరం రామలింగ వల్లలార్ ప్రేమ, కరుణ మరియు మానవీయత యొక్క అమరతత్వవేత్త. జీవితం ఒక దివ్య ప్రయాణం. అహింస మరియు అనుకంప ద్వారా మోక్ష మార్గాన్ని ప్రతిపాదించిన దైవాంశ సంహూత వల్లలార్ స్వాములు 19వ శతాబ్దపు తమిళనాడులో మానవీయతకు ప్రతీకగా కొత్త వెలుగుని ప్రసరింపజేసిన మహానుభావుడు స్వామి రామలింగ వల్లలార్. ఆయన కేవలం ఒక సంత్ మాత్రమే కాదు, విప్లవాత్మక ఆలోచనకర్త, సామాజిక సంస్కర్త, కవి, తత్వవేత్త మరియు శాస్త్రవేత్తగా బహుముఖ ప్రతిభను కలిగి ఉన్నారు. వల్లలార్ అంటే దాత, కరుణామయుడు అనే అర్థంతో ఈ బిరుదును పొందిన ఈ మహాసంతుడు ధర్మం మరియు జ్ఞానం మధ్య వారధిని నిర్మించారు, ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవలను సమన్వయం చేశారు. అక్టోబర్ 1823 చిదంబరం సమీపంలోని మరుదూర్ గ్రామంలో జన్మించిన చిదంబరం రామలింగం బాల్యంలోనే అసాధారణ ఆధ్యాత్మిక ప్రవృత్తిని ప్రదర్శించారు. తల్లిదండ్రుల అకాల మరణానంతరం అన్నయ్య సభాపతి పిల్లై సంరక్షణలో పెరిగిన రామలింగం కవిత్వం మరియు భక్తి ప్రపంచంలో లీనమయ్యారు. ఆయన పాఠశాలకు వెళ్లలేదు, చదువు కూడా లేదు. అయినప్పటికీ 7 ఏళ్ల వయస్సులోనే తమిళంలో కవితలు రచించడం ప్రారంభించారు. ఇది ఆయన దివ్య చైతన్యానికి నిదర్శనం. అరుట్పెరుం జ్యోతి, అనంత వెలుగ తత్వం. వల్లలార్ తత్వశాస్త్రానికి మూలస్తంభం. అరుట్పెరుం జ్యోతి, అంతులేని, అనంతమైన దివ్య కాంతి. ఈ కాంతి కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ప్రతి జీవి ఆత్మలో అంతర్లీనంగా నివసిస్తుందని ఆయన బోధించారు. ఆ కాంతిని తెలుసుకోవడానికి, అనుభవించడానికి మరియు దానితో ఏకమవడానికి మనకు లభించిన మానవ జన్మే అత్యుత్తమ అవకాశమని చెప్పారు. ఈ దివ్య కాంతి ప్రతీకగా తన సత్సంగాల్లో దీపాన్ని వెలిగించేవారు. అది అంతర్గత కాంతికి గుర్తు. జీవ కారుణ్యం పరమధర్మం, అన్ని జీవుల పవిత్రత. వల్లలార్ బోధనల్లో అత్యంత విప్లవాత్మక అంశం జీవ కారుణ్యం. అన్ని జీవులు దివ్య కాంతికి వాహకులని, వాటిలో పరమాత్మ నివసిస్తాడని ప్రకటించారు. జంతు బలి, మాంసాహారం మరియు అన్ని రకాల హింసలను తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని జీవులు ఒకే కుటుంబ సభ్యులు అని ప్రకటిస్తూ జంతువుల పట్ల కూడా కరుణ మరియు గౌరవం చూపడం మానవుడి నైతిక కర్తవ్యమని బోధించారు. అన్నదానం మహాదానం, ఆకలిలేని సమాజం కల. వల్లలార్ సామాజిక సందేశానికి కేంద్ర బిందువు అన్నదానం. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడమే అత్యుత్తమ దానం అనే ఆయన వాక్యం కేవలం ఉపదేశంగా కాకుండా ఆచరణలో నిలిచింది. 1867లో స్థాపించిన సత్య ధర్మశాలే ప్రపంచంలోనే విశిష్టమైన సంస్థ. ఇక్కడ జాతి, మతం, లింగం, సామాజిక స్థితి భేదం లేకుండా అందరికీ ఉచిత భోజనం అందించబడుతుంది. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూ ప్రతిరోజూ వేల మందికి ఆహారం అందిస్తోంది. ఒకే దేవుడు, ఒకే మానవకులం, జాతి మతాలపై విజయం. జాతి వ్యవస్థ అత్యంత కఠినంగా ఉన్న కాలంలో వల్లలార్ అన్ని కృత్రిమ విభజనలను తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని మనుష్యులు ఒక్కటే అనే ఆయన సందేశం ఆ కాలానికి అత్యంత ధైర్యవంతమైనది. సమరస సత్యజ్ఞాన సభ అనే ఆయన ఆధ్యాత్మిక సభ అన్ని జాతులు, మతాలకు తెరిచి ఉండేది. ప్రకాశదేహం, మానవుని తుది రూపాంతరం. వల్లలార్ బోధనల్లో అత్యంత రహస్యమయ అంశం ప్రకాశదేహం, కాంతిదేహం. ప్రేమ, నిస్వార్థ సేవ, నైతిక జీవితం మరియు దైవభక్తి ద్వారా మనిషి తన భౌతిక దేహాన్ని కాంతి దేహంగా మారుస్తాడని ఆయన విశ్వసించారు. ఈ దేహం రోగం, మరణం మరియు భౌతిక పరిమితులకు అతీతమని చెప్పారు. జనవరి 30, 1874 సంవత్సరంలో తన 52వ ఏట వల్లలార్ తన శిష్యులకు తాను కాంతి దేహాన్ని పొందేందుకు సిద్ధమయ్యానని చెప్పి ఒక గదిలో ప్రవేశించారు. 9 రోజుల తరువాత తలుపు తెరిచినప్పుడు ఆయన అక్కడ కనిపించలేదు. అప్పట్లో దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఈ అద్భుత సంఘటన ఆయన తత్వాలకు సాకేయంగా నిలిచింది. ప్రతి నెల పుష్యమి నక్షత్ర దినాన మరియు ప్రతి సంవత్సరం మాఘ బహుళ పౌర్ణమి, పుష్యమి నక్షత్ర దినాన ఫిబ్రవరి 2026 వడలూరులో ఆయన దివ్యకాంతిలో లీనమైన దినాన్ని భక్తులు తెర లేకుండా జ్యోతి దర్శనం చూపింటారు. మనిషి ఆత్మనే దేవుడని,
బాహ్య విగ్రహాల కంటే అంతర్గత ఆత్మే పరమాత్మ అని ఆయన ప్రకటించారు. వడలూరులోని అష్టకోణాకార సత్యజ్ఞాన సభ జాతి, మత భేదం లేకుండా అందరూ జ్యోతిని దర్శించే సమానత్వ వేదిక. వల్లలార్ స్వాముల జీవకరుణ సిద్ధాంతం మరియు ఆయన రచించిన తెరువారుప్ప ఈనాటికి మానవాళికి దివ్య మార్గదర్శకాలు. బాహ్య ప్రపంచంలో జరిగే వాటికంటే అంతర్గత ఆత్మావలోకనం మరియు అంతర్ధ్యానం ద్వారా లభించే జ్ఞానమే శాశ్వతమని అనుభవిస్తున్నాను. దేవుడు కేవలం నమ్మకం కాదు, అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందేందుకు మనం పరిపక్వత సాధించాలి. ఆ గదిలో జ్యోతి ద్వారా భక్తులకు సూక్ష్మ రూపంలోని దివ్య దర్శనం కలుగజేయబడుతుంది. ఈ జ్యోతి దర్శనాన్ని వీక్షించేందుకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భక్తులు వస్తుంటారు. సంవత్సరం తర్వాత సంవత్సరం భక్తుల సంఖ్య నిరంతరంగా పెరుగుతూనే ఉంది. ఈ దర్శనం అనంతరం అనేక మందికి జీవితంలో ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశం అనే ఈ పుణ్యభూమిలో ఎన్నో మహానుభావులైన సిద్ధులు జన్మించారు. వారిలో స్వామి రామలింగ వల్లలార్ కూడా ఒకరు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు మన సనాతన ధర్మ పరిరక్షణకు, ఐక్యతకు అత్యంత అనుకూలమైనవిగా, సమకాలీనంగా కూడా ఉన్నాయి. నేను గత 2 సంవత్సరాలుగా బెంగళూరు నుంచి వడలూరుకు ప్రతి నెల పుష్యమి నక్షత్ర రోజున జ్యోతి దర్శనానికి వెళ్తున్నాను. ఇది నా 23వ జ్యోతి దర్శనం. బయటి ప్రపంచంలో జరిగే విశేషాల కంటే మనలో మనం చేసుకునే ఆత్మావలోకనం, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మరియు అంతర్గత ధ్యానం, ఇన్నర్ మెడిటేషన్ ద్వారా పొందే జ్ఞానమే శాశ్వతమైనదని నా అనుభవం. మానవ జన్మ యొక్క సార్థకత కేవలం భౌతిక సుఖాల్లో కాదు, నేను ఎవరు, నా అస్తిత్వం యొక్క అర్థం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడంలో ఉంది. ఆత్మావలోకనం మనలను ఆ దిశగా నడిపిస్తుంది. దేవుడు లేదా పరమాత్మ శక్తి అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది ఒక అనుభూతి. ఆ శక్తి మనలోనే ఉంది, కాని దానిని గ్రహించడానికి, అనుభవించడానికి మన మనస్సు మరియు బుద్ధి ఇంకా పరిపక్వత పొందాలి. ఒక పండు పక్వం కావడానికి సమయం అవసరమైనట్లే, నిరంతర సాధనతో మనస్సు నిర్మలమైనప్పుడు మాత్రమే ఆ దైవిక శక్తి అనుభవం సాధ్యం. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి అద్భుతం వెనుక ఉన్న ఆ రహస్య శక్తిని తెలుసుకోవాలనే అంతర్గత ఆశయం మనలను ధ్యానం వైపు నడిపిస్తుంది. పక్వత అంటే మనలోని అహంకారం మరియు చంచలత్వం తగ్గే, శాంతి మరియు స్థిరత్వం పెరగడం. ఈ అంతర్గత ప్రయాణం ప్రతి ఒక్కరికీ మానసిక శాంతిని, జ్ఞానాన్ని మరియు దైవిక శక్తితో అనుసంధానాన్ని అందించాలి అని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ మంచి ఆరోగ్యం, సంపద మరియు ఆనందం కలగాలి. మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలి. మీరు 1000 సంవత్సరాలు సేవ చేస్తూ, మరణం లేని జీవన మార్గంలో మీరు ముందుకు సాగాలి. మీరు దీర్ఘకాలం సేవ చేస్తూ సమృద్ధిగా జీవించాలి. మరణం లేని జీవితం వైపు ప్రయాణం చేయండి. అందరికీ ధన్యవాదాలు. అరుట్పెరుం జ్యోతి తని పెరుం కరుణే అరుట్పెరుం జ్యోతి.